హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఊరికైతే బయలుదేరాను. ఈ మధ్యలో పటాకులు ఉన్నాను. నేను పెళ్ళి పటాకులు కావాలంటే కొందామని వెళ్తున్నాను. దారిలో ఉన్న ప్రస్తుతానికి నేనైతే షాపింగ్ చేయాలా ఏం చేయాలా అంటే నా వరకు ఏం చేయలేదు. ఏదో మామూలుగా అయితే ముందే కొనాల్సింది కొద్దిగా వదలుచుకోలే ఫస్ట్. నేను మళ్ళా పోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడైతే షాపింగ్ ఏం చేయలేదు. ప్రస్తుతానికైతే మనం పటాకులు కొనబోతున్నాం. పటాకులు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది మీకు పటాకులు చూపిస్తాను, నా జర్నీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ వీడియో. మనమైతే ఇప్పుడు పటాకులు దగ్గరికి వచ్చేసాము. పటాకులు లేదా ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఉంది కదా రూము, అదే దాని పటాకులు ఉన్నాయి. ఆడికి వెళ్దాం, వచ్చేసండి. ఏడొకటి ఉంది, ఆడొకటి ఉంది. ఖచ్చితంగా పర్మిషన్ లేనిది ఏది జరగదు. పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎంత పడతాయి? రెండు ఎంత పడతాయి? ఈ రెండు పండు ఇంకా పేపర్ ఆమ్లు ఏముందా? పేపర్ ఆమ్లు పేపర్ మనసులో ఇది ఒకటే షాట్ అంట. ఇది ఫ్లవర్ వస్తుందంట. ఒకటే షాట్ చిన్నది ఒకటే షాట్. పేపర్ ఎంత పడుతుంది? ఇది 90 రూపాయలు. సౌండ్ వచ్చి పేపర్లు అన్నీ వస్తాయి. సరేనండి. ఇదంతా పడుతుందా? 350. ఇదా? పెద్దది 500. ఈ వెళ్ళిపోయి ఒకటే ఫ్లవర్, ఒకటే స్టామ్ అంటారు. ఇదేనా? అది వేరు కదా? అది ఇది ఒకటేనా? వేరు. అది పెద్దది నాది 500 పడుతుంది. ఇది ఎంత? ఇది 350 పడుతుంది. సౌండ్ ఎట్లా? అదే సౌండ్ పెద్ద అదే వేసుకో. పెద్ద అసలు తగ్గించుకోండి. ఎంతండి? 500 పడుతుంది. లాస్ట్లో తీసేస్తారు కూడా. ఇంకా నేను 32 ఇచ్చింది పోయి. 32, 15 2 ఇచ్చినా. ఇంకోటి బాగ్రాపేటలో ఉన్నాం. బాగ్రాపేటలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడైతే నెట్వర్క్ లేదు. వేరే కాల్, ఇంపార్టెంట్ కాల్ కట్ అయిపోయింది. మళ్ళీ బాగ్రాపేట ఎంటర్ అయితేనే మళ్ళీ ఫోన్ వస్తుంది. లేదు నేనే చేస్తా. రోడ్డు చూడండి ఒకసారి, మా పక్క ఎట్లున్నాయో.
ఈ రోడ్డు ఒక రాబోయే రోజుల్లో 6 వే అవుతుంది అనమాట. 6 వే 7 వే అవుతుంది. అదే ఈ 6 వే 7 వే అయ్యే లోపల నా కొడుకు వాళ్ళ కొడుకు ముషిలోడు అవుతాడు. అది ఈ రోడ్డు సంగతి. వెనకన ఒక గెస్ట్ ఉన్నాడు, చూస్తారా ఆయనకి? ఆయనే గంగయ్య. గంగయ్య అంటే దానిలో పేరులోనే అర్థం ఉంది. అప్పట్లో దొంగతనాలు చేస్తున్నారు. దొంగతనాలు చేసి తాగి తొల్లాడుతున్నారు అనమాట అడవులలో, చెట్లలో అట్లా. అది పేరు, ఇంటి పేరు గంగయ్య. అదే ఆయన పేరుగా పెట్టుకుంటాడు గంగయ్య. ఆయన అంతా తమ్ముడు कैसा लगा मेरा मजाक? ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను అనమాట. ఆయనకు సపోర్ట్ చేయండి. ఆయన కూడా కొద్ది కామెంట్ పెట్టండి ఆయన గురించి, ఆయన ఎవరు ఏం కదా అనేది గూగుల్లో సెర్చ్ చేయండి. ఆయన గంగయ్య అని కొడితే ఆయన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. మర్చిపోకుండా కొట్టండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఆయన నడక కానీ స్టైల్ కానీ మొత్తం అంతా అమితాబ్ బచ్చన్, లేదంటే మన తమిళ హీరో ఉన్నాడు, ఆయన పేరు రజనీకాంత్. ఆ లెవెల్లో బీడీ తిప్పుతాడు. కాసేపు నుంచి చూపిస్తాను మీకు అది కూడా. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చూస్తుండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కంటిన్యూ వీడియో చేస్తూనే ఉండండి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. మొత్తం ఇదే దాని ఒకటి పశువు. ఇదో ఇక్కడ ట్రాక్టర్ వీడు పశువు చూడేటుందో. పశువు బాగుంది కదా. ఓకే బాయ్, కంటిన్యూ చూస్తున్నానండి. బాయ్ బాయ్. అమ్మా నాయన బన్నా మాధవరెడ్డి కాపాడండి నన్ను. ఓ మన ఫేవరెట్ గంగయ్య ఇప్పుడు ఇంతకు ముందు ఎట్లున్నాడు, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇంతకు ముందు ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు ఒకసారి చూడండి. ముఖంలో మార్పులు ఏమైనా కనబడుతున్నాయా? ముఖంలో మార్పులు మీకు కనబడితే కనుక కామెంట్లో కామెంట్ చేయండి. ఏ విధంగా షేప్ ఏ విధంగా పెట్టినాడు, ఏ విధంగా ఏ యాంగిల్లో పెట్టినాడు, ఏ విధంగా అంటే కామెడీగా పెట్టినాడా, లేదంటే సీరియస్గా పెట్టినాడా, లేదంటే ఏదైనా మార్పు కనబడుతుందా తనలో అనేది మీరు చెప్పాలా. ఆయన పేరు గంగయ్య, ఆల్రెడీ చెప్పాను అనమాట. గాయంద్ర తమ్ముడు ఇప్పుడైతే వేసినాడు, అందుకని చెప్తున్నాను అనమాట. కంటిన్యూ మీ వీడియో నచ్చితే కంటిన్యూ చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్, కంటిన్యూ వీడియో. మీకు రోడ్డు చూపిస్తా చూడండి. ఎండలు చూడు, ఆ ఎండలకు చెట్లు ఎట్టపోయినాయి చూడు, చూడు కవర్ చేసుకో. ఎండలు చెట్లు ఎండకు ఎండిపోయి అసలు ఘోరంగా ఎండిపోయినాయి. అసలు మామూలుగా ఎండిపోలే బాబు. నీళ్లు లేక ఏమి లేక, వర్షాలు లేవు, ఏమి లేవు. మా పక్కన చూడండి, ఒకసారి చూడండి అంట. మొత్తం ఎండిపోయినాయి చూడండి, చెట్లు చూడండి. అయ్యో చూడండి, ఒక్క వాన చినుకు పడితే మళ్ళా పచ్చంగా అట్టినే భలే ఉంటుంది అడవి. ఇది ఫారెస్ట్ అడవి. ఈ అడవిలో అన్ని జంతువులు ఉంటాయి. మళ్ళా ఒక పులి తప్ప ఏనుగుడ్డు కానింటి అన్ని జంతువులు ఉంటాయి. కానీ వాన కురిపిస్తే ఒక రోజు అట్లా మొత్తం పచ్చంగా వచ్చేసాయి అనమాట. మళ్ళా ఒకసారి గంగయ్య చూడండి ఏం చేస్తాడు ఆయన చూడండి, ఎంత ఇదిగా ఉన్నాడు, ఎంత ఇదిగా జోష్గా ఉన్నాడు. తలకు కలర్ కొట్టమని చెప్పినా తలకు కలర్ కొట్టుకొని అట్టే వస్తాడు. ఏమంటే ఉన్నీలే అన్నాడు. రేపు మంచి డ్రెస్ వేసాడు. రేపు పెళ్లిలో పెద్ద కథగా ఒక లెజెండ్గా ఉంటాడు అనమాట గంగయ్య. చూడొచ్చు ఇట్లా రోడ్డు ఎంత బాగుందో. ఈ రోడ్డు అయితే సూపర్ రోడ్డు. ఇది నిజంగా చెప్తానా, భలే ఉంది రోడ్డు. మనమైతే ఈ జర్నీ చేస్తున్నాం కాబట్టి ఈ జర్నీలో ఎంజాయ్ చేస్తా పోవాలనుకుంటాం మామూలే ఎవరైనా. మనమైతే ఇప్పుడు పోతున్నాము. చాలా మందిని హచ్ చేసినాము, కానీ హచ్ చేసిన వాళ్ళంతా ఆడిపోతే ఎట్లా చూస్తారో తెలియదు, ఉరిమి చూస్తారో తెలియదు, ఉరమ్మకుండా చూస్తారో తెలియదు. అయినా కూడా పోతున్నాము. ఎందుకంటే ఈ బండి ఒకటి తగిలించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది నేను, అందుకని పోతున్నా. ఈ అడవి చూడండి అసలు ఎండకు మా పక్క ఎండలు అయితే కన్నా బీభత్సమైన ఎండలు ఎట్లుంటాయంటే మళ్ళీ మాడిపోతాయి ఎండలు. అట్లుంటాయి, ఘోరంగా ఎండలు ఉన్నాయి అనమాట. ఈ ఎండలకు అసలు వేరే విషయము. వెనకాల ఒకసారి చూడొచ్చు మీరు, గంగయ్య కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు అనమాట.
ఇందాక కాలి మీద కాలు వేసుకోలేదు, ఇప్పుడు కాలి మీద కాలు వేసుకుని కూర్చున్నాడు అనమాట. కింద పడిపోతా వీడియో చేయలేక. అయ్యో చూడొచ్చు ఈ పక్క మా పాప తలకాయ ఉంచుకునింది, వెనకలు ఇదే ఆయన చూడండి ఎట్టున్నాడో. అది పరిస్థితి. వెనకల ఏం తీసుకుపోతున్నామంటే మేము పటాకులు తీసుకుపోతున్నాం. ఈ పటాకులు పెళ్ళికి పటాకులు దామ్ దుమ్ ఉండాలని తీసుకుపోతున్నాము. పటాకులు చాలా ఎక్కువ తీసుకుపోతున్నాము. అది పరిస్థితి. రోడ్డు రోజు ఎంత ఘోరంగా ఉంది అంటే ఎంత ఘోరంగా ఉంది అంటే బాగుంది అని అర్థం. లేదంటే ఇంకా ఘోరంగా ఉన్నాయి రోడ్లు ఉన్నాయి. అయినా కూడా మీరు ఈ వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు చూడండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మా గంగయ్య గాంధీ తమ్ముడు గురించి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? మీకోసం నేను చెప్తాను, మంచి వీడియో పెడతాను, చూసుకోండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 పెళ్లి వీడియోలన్నీ దిగిపోతాయి ఫటాఫట్. నేను ఊరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కంటిన్యూ వీడియో చూస్తూనే ఉండండి మీకోసం. ఓకే. ఫ్రెండ్స్, మనము నీకు చెప్పడం విషయం మర్చిపోయినా, ఈ ఊర్లో కూడా ఒక యూట్యూబర్ ఉన్నాడు. అతని పేరు వచ్చేసి ఏది మాది ఛానల్ పేరు సంథింగ్ ఏదో పేరు ఉంది. మొత్తం గ్రూప్ వేస్తారు. ఈ లైన్లో ఈ లైన్లో ఒక అతను యూట్యూబర్ ఉన్నాడు, వేరే బ్యాచ్లో చేస్తున్నాడు అనమాట. ఇది ఈ ఊరే అతనిది. అతను కూడా ఫోటో దీంట్లో తమ్నెయిల్గా పెడతా, చూడండి. ఎవరైనా కనిపెట్టండి, కామెంట్ చేయండి, తెలిస్తే. ఈ ఊరే అంటే మాది కడప కాబట్టి వీళ్ళది ఈ ఊరు అనమాట. ఈ కరెంటుపై చేరినాడు, వాళ్ళలో జాయిన్ అయిపోయి వీడియోలు చేస్తున్నాడు అనమాట. బాగా చేస్తున్నాడు. కీప్ ఇట్ అప్. మన వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా బాగా చేయాలి వీడియోలు. మనమైతే ఇక్కడ రైట్కి అయితే కొడుతున్నాము, ఎందుకంటే ఇదే మెయిన్ సర్కిల్. ఈ నుండి మనము మా ఊరికి పోయేదారి ఇది. ఈ ఊరి పేరు వచ్చేసి అడ్రోడ్ అంటారు దీన్ని. అడ్రోడ్ ఇది, అడ్రోడ్. స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా మా ఊరికి అంటే దగ్గరలో ఉన్నాం. దగ్గర అంటే ఇంకొక 15 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే బాయ్. ఇక్కడ స్కూల్ కూడా చాలా బాగుంది, చేరండి ఎవరైనా చేరాలనుకుంటే. ఓకే బాయ్. ఇక్కడ చెట్టు చూడు, యాప్ చెట్టు ఇక్కడ. ఇది కాదు, చూపిస్తారా? ఇది అమ్మా, ఇది కాదులే అన్న. ఈ జాబ్ చెట్టు కాదు, అదోలా మా భార్య అక్క. అదో ఇది ఈ ఇంటి అక్కడ కొన మొదటి వరకు మా వదినలే. ఇది మొత్తము ఈ పక్క చెరువులే, ఇది నీళ్లకు, ఈ పక్క పొలాలకు చెరువు అనమాట. ఇది నిండితే ఈ పక్క పంట పండుతుంది అనమాట. 70-80 లక్షలు సరుకు పోతానింది గుడ్లే. 10 బండి లారీ ఉంటుంది కదా, ఆ లారీ నిండు పోతానే, ఆడే తూకం వేసుకొని పోతాను అనమాట. భలే పోతానే. ఏమో ఆ దిష్టి తగిలింది, దిష్టి బాగా తగిలింది. అంత మామూలు కాదు, ఆశ్చర్యపోతున్నారు. ఈ ఊర్లో అన్నిటికంటే వాళ్ళే కింగ్ అప్పట్లో. ఈ వారం భూములు ఉన్నాయి, ఇప్పుడు కూడా భూములు ఉన్నాయి, మంచి భూములు. ఇప్పుడు ఎన్ని భూములే మా అమ్ముల మా అత్తోళ్ళవి. ఇది ఈ వారం మా వదిన వాళ్ళవి. ఇక్కడ బావి ఉంది చూడు, ఇక్కడ బావి నీళ్ళు ఉన్నాయి చూడు. దానిలో నీళ్ళు బావి చూడమ్మా, ఉన్నాయి చూడు. నీళ్ళు ఉన్నాయా? లేవు. ఊరు లేవా? ఏమే నీళ్ళు? నీళ్ళు కూడా అండి చూడు. ఏదో ఒకటిలే, ఒక డబ్బా సరిపో నీళ్ళు. ఒక డబ్బా సరిపో పోసుకున్నాం. లేదంటే అదే కాలంలో పొలాడిస్తాంలే, ఆడ ఎవరైనా ఒకసారి. కాలువలు ఉంటాయి లేదా, ఆ పక్కన ఈ పక్కన కాలువలు ఉంటాయి, లేదా బోరింగ్ ఉంటుంది. బోరింగ్ కాడ కూర్చొని పోసుకో, అంతే కదా. ఇక్కడ బోరింగ్ ఉంది, బోరింగ్ కొట్టా పోసుకో. వీడు మొత్తం ఎండిపోయినాయి, ఏం లేకోకుండా. మంచి పొలాలు అయితే భూముల మటుకు మంచి పొలాల, మంచి భయంకరమైన పొలాలు.
ఇలాంటి పొలాలు ఏడ దొరుకుతాయి. ఈ ఊరు ఎంట్రన్స్ ఇది. ఈ ఊరు ఇదే కుమ్మరాపల్లి అంటే ఈ ఊరే. గుడి కొత్త గుడి కట్టినారు. ఈడ వాడు పెళ్లి చేసుకున్నాడు ఈడ. ఎవరు? అన్నా చెప్పారు కొడుకు గంగయ్య చూడండి మార్పులు ఎన్ని వచ్చినాయో. ఎవరు 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 వాడు ఉండాలి మా కొడుకు ఫ్రెండ్ ప్రసాద్ గడని చేసుకునేవాడు పెళ్లి. మీరు ఆయన మాట మొత్తం కంప కొట్టేశారు ఇదంతా. ఓకే బా, మా వాడు వెయిట్ చేస్తున్నాడు ఎదురుగా. పులి చూడండి రోడ్డు మీద ఉంది. రోడ్డు మీదకి వచ్చింది. ఎవరిది ఇంకా పులి? మా పులియే. మా పులి ఏం కాదు చూడు. రోడ్డు మీద చూడు, ఇది వరకు లైట్లు వేసినారు చూడు. చూడు మొత్తం. ఎక్కండి ఎక్కండి ఆ పక్క ఎక్కండి. ఇక్కడ చూపి ఉంది. తాగుందా? కుదరలే. డోర్ గెటింగ్ వేసుకురా. లైటింగ్ ఏమో సెట్ చేశారా? అంతేనా? వేయాలి కదా ఈ రెండు మొత్తం సెట్ చేశారు. మనం పోవాలి కదా, అందరూ పోవాలి కదా, బయలుదేరాలి కదా. మొత్తానికి అయితే పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడేనా? టైం పడుతుందిలే. 4 రోజులు కొడతాయి. 4 రోజులు 26వ తేదీ పోతాం మామా. 25వ తేదీ పోతాం. నీకేం గుడ్డలు ఉన్నాయి కావాలంటే మాసిపోయిన గుడ్డలు ఉన్నాయి, ఇచ్చాములే. బాగుంది. అంతా భోజనాలకు పటాకులే. ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్.